ఒకసారి వంశీ మీద పెట్టిన కేసుల వ్యవహారానికి సంబంధించి ఒకసారి డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సీనియర్ అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఉమేష్ గారు నమస్తే అండి. నమస్తే గోపి గారు. స్మాల్ క్లారిఫికేషన్, సీనియర్ గారు ఎందుకో మీరు చాలా సందర్భాల్లో ఇలాంటి క్లారిటీ ఇచ్చారు, సీనియర్ కాదు 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 అని. అవునండి, అవును. లేదు ఇవ్వాలండి, లేకపోతే మళ్ళీ మనం వీళ్ళు చాలా మంది చూస్తారు కదా ఈ వీడియోస్. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఫైన్ ఎక్సలెంట్ అండి. ఇది వంశీని అరెస్ట్ చేసిన విషయంలో వాస్తవానికి ఇది ఆ కేసు కాదు, ఏది టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినటువంటి కేసు కాదు, కిడ్నాప్ కేసు అనేది అందరూ ఇప్పటి వరకు చెప్తూ వస్తున్నది. సెక్షన్లను బట్టి పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులను బట్టి వాస్తవానికి బిఎన్ఎస్ సెక్షన్ 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసులు పెట్టారు. ఈ కేసులు ఏంటి, ఈ డీటెయిల్స్ ఏంటి అసలు? అవునండి, ఇప్పుడు వల్లభనేని వంశీ గారు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసింది ఒక కేసు అయితే, ఆ దాడి చేసిన తర్వాత ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతన్ని బ్లాక్ మెయిల్ చేసి, అతన్ని కిడ్నాప్ చేసి, అతన్ని ఎక్స్టార్ట్ చేసి అతని ద్వారా కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నారు అనేది మీడియాలో మనకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారంగా దట్ ఈస్ ది మేజర్ కంప్లైంట్ అగైన్స్ హిమ్ అండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సెక్షన్స్ కూడా చూస్తే ఆ కంప్లైంట్ కి ఏదైతే నన్ను బెదిరించి, నన్ను కిడ్నాప్ చేసి, నన్ను ఎక్స్టార్ట్ చేసి, నన్ను కంప్లైంట్ విత్డ్రా చేసుకునేలాగా చేశారు అనేది ఏదైతే ఉన్నదో, సో అది దాని తగ్గట్టే సెక్షన్ లో కూడా పోలీసు వారు ఇన్వోక్ చేయడం జరిగిందండి. ఫర్ ఇన్స్టెన్స్ సెక్షన్ 141 ఆఫ్ ది బిఎన్ఎస్ కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత చూస్తే, where whoever kidnaps or abducts any person in order that such person may be murdered or may be disposed of as he put in danger of being murdered shall be punished with imprisonment for life or rigorous imprisonment for a term which may extend to 10 years and shall also be liable to fine. దాని అర్థం ఏంటంటే, ఎవరినైనా చంపేస్తానని బెదిరించి, నీ అంతు చూస్తానని బెదిరించి, నిన్ను అసాసినేట్ చేస్తానని బెదిరించి, అలాంటి వ్యక్తి దగ్గర ఏదన్నా కనుక తీసుకుంటే, లేదా అలాంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి అలాంటి పనులు చేస్తే వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే మామూలుగా 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉంటుందిలేండి, లేదా 10 సంవత్సరాలు పైబడింది కాబట్టి ఇది అఫెన్స్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మిగతా కూడా సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను గోపి గారు. ప్లీజ్. ముందు ఈ సెక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ చెప్తాను. ఈ సెక్షన్ లో 10 ఏళ్ల కన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉన్నది కాబట్టి, మన అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఏదైతే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చారు, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేది, సబ్సిక్వెంట్ గా బిఆర్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసు ఏదైతే నేను అపీర్ అయ్యాను, మన బిఆర్ నాయుడు గారి TV5 చైర్మన్ గారికి సంబంధించిన కేసు, టీటీడీ చైర్మన్ గారికి సంబంధించిన కేసులో 41A నోటీస్ ఇవ్వాలి 7 years కన్నా తక్కువ అఫెన్స్ అయితే అని ఏదైతే చెప్పారో అది ఇక్కడ అప్లికబుల్ కాదండి. సో ఇది 10 years ప్లస్ ఉంది కాబట్టి, అందుకని రిమాండ్ అవ్వడానికి హై పాసిబిలిటీ ఉంది ఈ కేసులో వల్లభనేని వంశీ గారు. ఓకే. అంటే జ్యుడిషియల్ రిమాండ్ పంపించే అవకాశం ఉన్న కేసు ఇది. 7 years కన్నా తక్కువ పనిష్మెంట్ అయితే జ్యుడిషియల్ రిమాండ్ కి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు, కానీ 7 years కన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉంది కాబట్టి, 10 years పనిష్మెంట్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఈ సెక్షన్ ఉంది కాబట్టి, అందుకని ఈ సెక్షన్ ఇంపార్టెంట్. అందుకని ఆయన జ్యుడిషియల్ రిమాండ్ కోసం అడిగే అవకాశం ఉంది. సరే, మ్యాజిస్ట్రేట్ గారు ఆయన విజ్డమ్ ఉపయోగిస్తారు సెక్షన్ అప్లికబిలిటీ మీద, ఉపయోగించి దాని ప్రకారంగా రిమాండ్ ఇస్తారు ఎవరు అనేది సర్టన్లీ తర్వాత డిస్కషన్. రిమాండ్ వాళ్ళు డిజైన్ చేయొచ్చు, రిమాండ్ రిజెక్షన్ కోసం వాళ్ళు పిటిషన్ వేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ సబ్సిక్వెంట్ యాక్ట్స్. బట్ ప్రైమా ఫేసి 41A నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 140(1) అనేది కిడ్నాపింగ్ కి సంబంధించింది ఏదైతే ఉన్నదో ఆ సెక్షన్ ఉన్నది కాబట్టి. అలాగే 308 సెక్షన్ పెట్టడం జరిగింది. 308 సెక్షన్ ఏం చెబుతుందంటే, ఎవరినన్నా ఎక్స్టార్ట్ చేయటం అంటే బెదిరించి డబ్బులు లాక్కోవటం, ఇది 308 సెక్షన్ చెప్తుంది. ఏం చెబుతుంది? whoever intentionally put any person in fear or of any injury in that person to that person and thereby dishonestly induces the person to put in fear or to deliver any property, person or valuable security or any other signed or sealed which may be converted into a valuable security commits to extortion అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఒక అఫిడవిట్ తీసుకున్నారు. ఏమన్నా అఫిడవిట్? ఇచ్చిన కంప్లైంట్ ని విత్డ్రా చేసుకుంటాను నాకు అఫిడవిట్ లాగా తీసుకున్నారు. ఆయన భయంలో పెట్టి, సో ఇది ఎక్స్టార్షన్ కిందకు వస్తుందని చెప్పడం జరుగుతుంది. దీనికి కూడా పెనాల్టీస్ బేస్డ్ ఆన్ ది ఫియర్, అంటే ఎట్లాంటి భయాన్ని వాళ్ళు క్రియేట్ చేశారనే దాన్ని బట్టి పనిష్మెంట్స్ ఉన్నాయండి. దీనిలో కూడా 10 years పనిష్మెంట్ కూడా ఉన్న ప్రొవిజన్ ఉంది ఇందులో కూడా. సో దీనిలో కూడా ఒక ఫర్ ఇన్స్టెన్స్ మర్డర్ చేయడం కానీ, లేదు ఒక మర్డర్ ని చేయమంటాం కానీ, ఇలాంటి పరిస్థితులు కనుక ఫియర్ లో పెట్టి చేస్తే టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 10 years పనిష్మెంట్ ఉంది కాబట్టి, ఇందులో కూడా ఆయనకి 41A అప్లికబిలిటీ మీద క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే మామూలుగా ఏం చేస్తారంటే సెక్షన్ పెట్టినప్పుడు సబ్ సెక్షన్ పెడతారు. మనం చూస్తే 140 సబ్ సెక్షన్ 1 పెట్టారు.
308 లో సబ్సెక్షన్ పెట్టలా. అవును. సో 308 కంప్లీట్ గా చాలా సబ్సెక్షన్స్ ఉన్నాయి. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4, 5 ఉన్నాయి, ఇందులో 7 వరకు ఉన్నాయి 308 లో. సో ఒక్క నిమిషం, 7 వరకు ఉన్నాయి ఇందులో. ఏ సెక్షన్ అప్లికబిలిటీ అనేది మళ్ళీ వాళ్ళు రిమాండ్ టైమ్ లో ఏమన్నా చెప్పే ప్రయత్నం చేస్తారేమో. మొత్తం సెక్షన్ గా పెట్టేశారు 308. సో ఆ సెక్షన్ లో కూడా 10 years పనిష్మెంట్ ఉంది, ఒక దానిలో ఒక ప్రొవిజన్ లో ఉంది సబ్ సెక్షన్ లో. ఓకే ఓకే. నెక్స్ట్ 353 పెట్టినట్టున్నారు, 353(2) అనుకుంటాను. అవును, 351(3). 351(3) వచ్చేసి క్రిమినల్ ఇంటిమిడేషన్ అండి. ఓకే. అంటే ఎవరినన్నా భయాందోళనకు గురి చేయడం అలాంటిది. అది 7 years తక్కువ పనిష్మెంట్. బట్ ఎనీవేస్ మిగతా 2 సెక్షన్లు 10 years కన్నా ఎక్కువ పనిష్మెంట్ పెట్టే అవకాశాలు ఉంది కాబట్టి 41 అప్లికబిలిటీ అనేది ఇక్కడ కుదరదు. ఓకే. రెడ్ బిట్ 34 అన్నారు. అంటే ఇది రెడ్ బిట్ 3(4) అనుకుంటా. ఇవి పాత సెక్షన్లు అయితే మాకు ఇమీడియట్ గా నోటికి వచ్చేవి. అదేలేండి. కొత్త సెక్షన్ లో మాకు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఒక్క సెకండ్ చెప్తాను. రెడ్ విత్ 3 సబ్సెక్షన్ 5. అవును. అదేంటంటే కామన్ ఇంటెన్షన్. ఒక వ్యక్తి కాకుండా ఒక 10 మందో, ఒక 5గురు, ఒక 20 మందో కలిసి కామన్ గా ఒక అభిప్రాయానికి వచ్చి ఒక క్రైమ్ కమిట్ చేస్తే అది 335 కిందకు వస్తుంది. సో అంటే ఇక్కడ వల్లభనేని వంశీ గారు ఒక్కళ్ళే ఉన్నారని కాదు, ఇంకా చాలా మంది ఉన్నారని దాని అర్థం ఇందులో. వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు, ఆ తర్వాత చాలా మంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. SC/ST యాక్ట్ ఎలాగో ఉంది, అది ఎలాగో పెట్టారు, అది పక్కన పెడితే వచ్చిన నోటీస్ మనం అబ్జర్వ్ చేస్తే సెక్షన్ 47 సబ్ క్లాస్ 1 ఆఫ్ BNSS ఇచ్చారు. అంటే భారతీయ న్యాయ శిక్షా సంహిత. అదేం చెబుతుందంటే ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ ఆర్ అదర్ పర్సన్ అరెస్టింగ్ ఎనీ పర్సన్ వితౌట్ వారెంట్ shall forthwith communicate to him full particulars of the offence for which he is arrested or other grounds for such arrest. అంటే గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ తెలపడం. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఎందుకు తెలుపుతారంటే గోపి గారు, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ తెలపకపోతే, ఏ సెక్షన్లు పెట్టారు, ఎందుకు అరెస్ట్ చేస్తారు విషయం తెలపకపోతే ఆయనకి ఇమీడియట్ గా బెయిల్ వచ్చేసే అవకాశం ఉంటుంది. ఆ గ్రౌండ్ మీదే అరెస్ట్, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ నాకు ఇంటిమేట్ చేయలేదు, అరెస్ట్ మేము నాకు ఇవ్వలేదు అని గ్రౌండ్ మీదే. ఓకే. ఇప్పుడు ఆ పేపర్ మీద రాసిచ్చింది ఓకేనా, అది కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా? దాన్ని తీసుకుంటాను, ఖచ్చితంగా తీసుకుంటుంది. ఓకే. పేపర్ లో రాసిచ్చిన బేసికల్లీ మామూలుగా వైట్ పేపర్ మీద ఇట్లా వైట్ పేపర్ మీద కాకుండా మామూలుగా ఒక ప్రింటెడ్ ఫార్మాట్ లో సెక్షన్ మీద ఇస్తారు కదా. సెక్షన్ మామూలు వైట్ ఫార్మాట్ లో ఇస్తారు. మరి అలా వైట్ పేపర్ మీద ఇచ్చారు. మరి SHO గారు వాళ్ళు ఇంకా వేరే విధంగా కూడా కమ్యూనికేట్ చేశారు. ఇదేమో మీడియాకి వచ్చి ఉండొచ్చు ఇది, లేకపోతే వల్లభనేని వంశీ గారు ఆయన వైట్ పేపర్ మీద రాసుకొని వాళ్ళకి ఏమన్నా ఇచ్చారు మనకి తెలియదు కదా. అంటే వాళ్ళ వైఫ్ మీడియాతో మాట్లాడుతూ అప్పటికప్పుడు వైట్ పేపర్ ఆవిడ రాసుకుందేమో, అయితే ఆవిడ పేపర్ మీద రాసుకున్నట్టున్నారు. వాళ్ళకి ప్రాపర్ గా నోటీస్ సర్వ్ చేస్తారు లేదు పోలీసు వాళ్ళు ప్రాపర్ గా. ఆవిడ అన్నారు అప్పటికప్పుడు పేపర్ మీద రాసి ఇచ్చారు అని ఆవిడ అన్నారనమాట. ఆవిడ రాయలేదట. మరి చూడాలి, ఎందుకంటే ప్రాపర్ గా అయితే నోటీస్ ప్రాపర్ గా క్రియేట్ చేసుకొని వెళ్ళి ఇవ్వాల్సిన బాధ్యత పోలీసు వారి మీద ఉంటుంది. దాంట్లో కూడా మరి వాళ్ళు డిఫెన్స్ గా తీసుకోవచ్చు. బట్ ఎనీవేస్ హ్యావింగ్ సెడ్ దట్, ఈ ప్రభుత్వంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొదటి నుంచి చట్ట ప్రకారంగానే ఫాలో అవుతున్నారు. మరి ఇష్టానుసారంగా అరెస్టులు, అర్ధరాత్రి అరెస్టులు అలా కాకుండా ప్రాపర్ గా వెళ్ళి నోటీసులు ఇవ్వటం, అరెస్ట్ చేయడం, తీసుకురావడం అంత బాగానే చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక్క విషయం ఉమేష్ గారు, ఆల్రెడీ ఈ నెల 20న ఈ దాడి కేసులో ఆయన A71గా ఉన్నారు. టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో దానికి సంబంధించి కొంతమంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది అరెస్ట్ అవ్వాల్సి ఉంది. వంశీ బహుశా పోలీసులకి దొరకలేదు అని కొన్ని వార్తలు మాత్రమే వచ్చాయి. అయితే ఇక్కడ రేపు 20వ తేదీన ఆ ముందస్తు బెయిల్ పిటిషన్లకు సంబంధించి విచారణ ఉన్నాయి. సో అవి విచారణకి రాకముందే ఈ కేసులో అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి దీనికి సంబంధం లేనట్టే అనుకోవాలా? సంబంధం లేదండి, ఖచ్చితంగా సంబంధం లేదు. అది వేరే కేసు, ఇది వేరే కేసు. అది వేరే FIR, ఇది వేరే FIR అయి ఉంటుంది. ఇందులో వేరే మందిని పెట్టుంటారు, అందులో వేరే మందిని పెట్టుంటారు. సో దానికి దీనికి సంబంధం లేదు. ఆ బెయిల్ అప్లికేషన్ అలాగే నడుస్తుంటుంది. బట్ ఇందులో ఆల్రెడీ అరెస్ట్ చూపించారు కాబట్టి ద స్కోప్ ఆఫ్ యాంటిసిపేటరీ బెయిల్ అనేది అసలు ఉండదండి. అరెస్ట్ చూపించిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఉండదు, రిడెండెంట్ అయిపోతుంది. అరెస్ట్ చూపించక ముందు యాంటిసిపేటరీ బెయిల్, అరెస్ట్ చేసిన తర్వాత ఇక రెగ్యులర్ బెయిల్ ఏదర్ రిమాండ్ ని రిజెక్ట్ చేసుకోవాలి, మ్యాజిస్ట్రేట్ గారి ముందు రిమాండ్ రిజెక్షన్ కోసం పిటిషన్ వేయాలి, లేదా రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్ కోసం వెళ్ళాలండి. దట్ ఈస్ ద ఓన్లీ రెమెడీ అవైలబుల్ ఫర్ వల్లభనేని వంశీ గారు. సో ఒకవేళ పోలీసులు పెట్టాలనుకుంటే కనుక అవన్నీ పీటీ వారెంట్ల రూపంలో పెట్టుకోవచ్చా? 100% అది పీటీ వారెంట్ రూపంలో కూడా పెట్టుకోవచ్చు. ఆ బెయిల్ అప్లికేషన్ ఉంది కాబట్టి 100% చేయొచ్చు. మన కొత్త కేసులు పెట్టినా అవి కూడా పీటీ వారెంట్ రూపంలో వాటిని కూడా తీసుకెళ్ళచ్చు. ఆల్రెడీ బాపులపాడు మండలంలో ఒక కేసు, ఉంగుటూరు మండలంలో ఒక కేసు, హనుమాన్ జంక్షన్లో కేసు, ఇవన్నీ ఉన్నాయనేది చర్చ.
అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఒక కేసులో అరెస్ట్ చేసి మిగతా వాటిలో పీటీ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేశారు కదా. ఎగ్జాక్ట్లీ అంతకుముందు తీన్మార్ మల్లన్న అనే ఒక వ్యక్తి జర్నలిస్ట్, నేనే ఆయన చాలా సార్లు అపేర్ అయ్యాను కూడా మీకు ఎగ్జాక్ట్లీ అతని కేసులో కూడా అలాగే చేశారు. సో పీటీ వారెంట్ ఎగ్జిక్యూషన్ పెండింగ్ కేసులో చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు అన్లెస్ ఆ కేసులో ఆల్రెడీ 41 years నోటీస్ ఇచ్చున్నా, ఆ కేసులో ఆల్రెడీ బెయిల్ వచ్చున్నా చేయడానికి లేదు, కానీ రాకుండా మాత్రం ఉంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఏమన్నా స్టేషన్ బెయిలా లేకపోతే నేరుగా రిమాండ్కి ఇచ్చే అవకాశం ఉందా? దాని మీద మాట్లాడవచ్చు? స్కోప్ లేదు, అదే మీకు నేను అవకాశమే లేదు. అవకాశం లేదు. 308 సెక్షన్ చూసినా లేదా 140 clause 1 చూసినా స్టేషన్ బెయిల్ కి స్కోప్ లేదు. 10 years కన్నా ఎక్కువ అఫెన్స్ ఉన్న వాటిలో స్టేషన్ బెయిల్ 41 ఇంతకుముందు అనే వాళ్ళు సిఆర్పిసి లో, ఇప్పుడు 35(3) బిఎన్ఎస్ఎస్ అంటున్నాం. అవి ఇవ్వడానికి లేదండి. కాబట్టి రిమాండ్ కి పాసిబిలిటీ, బట్ రిమాండ్ ది వాళ్ళు రిజెక్ట్ చేయమని అడిగే అవకాశం ఉంటుంది. వంశీ గారి తరఫున న్యాయవాదులు దాన్ని న్యాయస్థానం కింద మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు మన న్యాయస్థానం దాన్ని రిజెక్ట్ చేస్తుందా లేదా లేదు రిమాండ్ పంపిస్తుందా అనేది అప్పుడు వేచి చూడాలి. లాస్ట్ టైం మనం వేచి చూసాం కదండి, అప్పుడు చంద్రబాబు గారి కేసులో చాలా రోజులు అది మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నడిచింది కదా, రిమాండ్ ఇస్తారా ఇవ్వరా అని. అలా వాళ్ళు రిమాండ్ రిజెక్షన్ కోసం వేసుకోవచ్చు పిటిషన్. సో ఒకవేళ రిమాండ్ కి ఇచ్చిన తర్వాత ఇంకా రెగ్యులర్ బెయిల్ అప్లై చేసుకోవాల్సిందే, అంతేనా? బెయిల్ అప్లై చేసుకోవాల్సింది, వేరే అవకాశం లేదండి వాళ్ళకి. ఓకే. సో ఈ కేసులు అయితే మాత్రం 10 years కి తక్కువ శిక్ష పడేవైతే కాదు. రెండు అయితే కాదు, ఒకటి ఉంది ఏదో క్రిమినల్ ఇంటిమిడేషన్ 351(3) ఉంది కదా, అది వదిలేస్తే మీ తరఫున లేదండి. రైట్ ఉమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. రైట్, థ్యాంక్ యూ.